గుడ్ ఈవినింగ్. నెక్స్ట్ వీక్ 12th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ వరకు మార్కెట్స్ ఎలా ఉండొచ్చో ఒక బ్రీఫ్ రివ్యూ చేద్దాము. బేసికలీ ఇవి మాత్రం బై అండ్ సెల్ కాల్స్ కావు, జస్ట్ నా అనాలిసిస్. ప్లీజ్ డూ యువర్ ఓన్ అనాలిసిస్. మనకేంటంటే నెక్స్ట్ వీక్ మన లేటెస్ట్ న్యూస్ హిడెన్బర్గ్ది అని సమ్ స్కాండల్స్ సెబీతో జరిగిందని వచ్చింది. అవన్నీ పక్కన పెడితే మనం ఓన్లీ టెక్నికల్గా చూస్తాం. మార్కెట్ని గ్యాప్ డౌన్ అయినా సరే మనము టెక్నికల్గా చూసుకుని మన అనాలిసిస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ చూస్తే మనకి ఆల్ టైమ్ హై వెళ్ళి 2-3 డేస్ గ్యాప్ డౌన్ అయ్యింది, బట్ స్టిల్ కన్సాలిడేటింగ్ ఇన్ ద సేమ్ వే. మనకి కీ లెవెల్ వచ్చేసి 15 మినిట్స్ టైం. మీకు తెలుసు నేను కీ లెవెల్స్ వాడతాను, 15 మినిట్స్ అండ్ 75 మినిట్స్ అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ ఎప్పుడైతే పాసిబుల్లో కీ లెవెల్స్ అండ్ ప్యారలల్ ఛానల్స్ వాడతాను. సో కీ లెవెల్స్లో బౌన్స్ వచ్చి మనకి మార్కెట్ పైకి వెళ్ళింది. యూ కెన్ సీ డైవర్జెన్స్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్. సో మనకి కీ లెవెల్ 24,000 ఈజ్ ఫస్ట్ కీ లెవెల్ అనమాట. దాంతోపాటు 24,800 ఇస్ రెసిస్టెన్స్. స్ట్రాంగిల్ చేసేవాళ్ళు దీన్ని బయట చేసుకోవచ్చు. స్ట్రాంగిల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే దట్స్ అప్ టు దెమ్. నెక్స్ట్ మనకి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే దీని కింద రేపు మండే కానీ ఎప్పుడైనా 23,550 to 23,500 ఇస్ ద నెక్స్ట్ సపోర్ట్. దిస్ ఈస్ ద 75 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మనకి 15 మినిట్స్ కీ లెవెల్ సపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు చూస్తే నేను ఒక లాంగ్ టర్మ్ ప్యారలల్ ఛానల్ కూడా గీశాను ఒక హైయర్ టైం ఫ్రేమ్లో. ప్యారలల్ ఛానల్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అరౌండ్ June 1st అండ్ ఇది ఫస్ట్ టైం అనమాట రీటెస్ట్ చేయడం. ఒక డబుల్ బాటమ్ లా చేసి పైన ఉంది. సో ఎప్పుడైతే ఈ కీ లెవెల్ బ్రేక్ అయిందో, ఈ ప్యారలల్ ఛానల్ మిడిల్ ఈ బ్లూ లైన్ చూస్తున్నారు కదా, డాటెడ్ లైన్, ఇక్కడ సపోర్ట్ తీసుకోవచ్చు. అక్కడే మనకు ఒకసారి మనకు స్వింగ్ పాయింట్ కూడా ఉంది. సో ఈ ఏరియా అనేది నెక్స్ట్ ఒకవేళ ఇది బ్రేక్ అయితే రేపు మార్నింగ్ కానీ ఎప్పుడైనా వీక్లో దిస్ ఈస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది. సో 23,500 లెవెల్ ఈజ్ గుడ్ సపోర్ట్ జోన్ అనమాట. మనకు ఒకవేళ స్మాల్ కరెక్షన్ వచ్చినా లేకుంటే ప్యానిక్ సెల్లింగ్ వచ్చినా కూడా నిఫ్టీలో, ఒకవేళ ఇది కూడా బ్రేక్ ఒకవేళ అయితే మనకి ఛానల్ లోకి 23,000కి వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ. సో ఈ 3 లెవెల్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఛానల్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,800 లెవెల్. నాకు ఈ గ్యాప్స్ ఫస్ట్ ఫిల్ అయితే కానీ మనకి రెసిస్టెన్స్ రాదనిపిస్తుంది. సో దిస్ ఈస్ నిఫ్టీ. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సేమ్ అదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో బౌన్స్ తీసుకుంది మొన్న ఫ్రైడే అండ్ అరౌండ్ 52,000 మనకి రెసిస్టెన్స్ కనపడుతుంది 52 లెవెల్స్లో. అండ్ అగైన్ ట్రెండ్ లైన్ ఛానల్స్ మనకు సపోర్ట్ రెండు ఒకే చోట ఉండడంతో ఇది 49,600 ఇస్ గుడ్ జోన్, బయింగ్ జోన్. ఒకవేళ ఇది బ్రేక్ గ్యాప్ డౌన్ అయితే టుమారో 47,500 దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఒక రివర్సల్ కూడా రావచ్చు అనమాట. మనకి ఇట్లా పడిపోయి ఇట్లా రివర్సల్ కూడా రావచ్చు అనమాట. మనకు RSI చూసుకుని డైవర్జెన్స్ చూసుకుని చేసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మన మంచి ఆపర్చునిటీ కూడా వచ్చింది, తీసుకునే వాళ్ళు తీసుకుని ఉంటారు. మనకు మార్కెట్ పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ టచ్ చేసింది, కిందికి వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు ఒక బేరిష్ డైవర్జెన్స్, బట్ మన RSIలో బులిష్నెస్ చూపిస్తుంది. సో ఇక్కడ బై చేసుకున్న వాళ్ళకి కనీసం ఒక ఆల్మోస్ట్ 600-700 పాయింట్స్ ఆటోమేటిక్ వచ్చి ఉంటుంది ఇంట్రాడే కానీ నెక్స్ట్ డే పొజిషన్ పెట్టుకునే వాళ్ళకి. సో ఇది బ్రేక్ అవుతుందా లేదా అని రేపు గమనించాలి. బ్రేక్ కాకుండా పైకి వెళ్తే నెక్స్ట్ టార్గెట్ మనకి ఇది అనమాట 51,800. ఇది బ్రేక్ అయితే కానీ మనకు ఛానల్ టాప్ రీచ్ అవ్వం. సో ఫస్ట్ ఇది బ్రేక్ అవుతుందా చూడాలి. రేంజ్ మనకి ఏదైనా మంచి మూమెంట్ వస్తుంది. దిస్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ. కమింగ్ టు అశోక్ లేలాండ్ స్టాక్స్ చూద్దాం. అశోక్ లేలాండ్ కూడా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్స్ తగిలింది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇది క్లీన్గా బ్రేక్అవుట్ చేసి ఒక మంచి మారుబోజు క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే కానీ మనం దీన్ని బయింగ్కి తీసుకోకూడదు. అండ్ ఇది ఛానల్ మధ్యలో ఉంది. సో అండ్ అట్ ద సేమ్ టైం ఒక కీ లెవెల్ ఉంది కాబట్టి మనకి ఈ 250 జోన్ అనేది రౌండ్ ఫిగర్ కూడా కాబట్టి ఇది ఒక మంచి రెసిస్టెన్స్గా చూడాలి. ఒకవేళ రేపు పొద్దున గ్యాప్ డౌన్ అయితే అరౌండ్ 230 జోన్లో బయింగ్ వచ్చే అవకాశం ఉంది. సో మనకు ఒక RSI డైవర్జెన్స్ లాగా చూసుకొని కూడా మనం బయింగ్ ఆపర్చునిటీ కోసం వెతుక్కోవచ్చు. ఇఫ్ దిస్ 15 మినిట్స్ కీ లెవెల్ బ్రేక్ చేస్తే ఛానల్ కూడా బ్రేక్ అవుతుంది. సో ఫర్దర్ కరెక్షన్ వచ్చి 200 దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది మంచి స్వింగ్ ఆపర్చునిటీ ఫర్ బయింగ్ ఆల్సో. కాకపోతే ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఇన్వెస్టర్స్ కూడా కొంచెం
మేబీ ఇన్ ట్రబుల్ కావచ్చు, ఎందుకంటే ఛానల్ కూడా బ్రేక్ అయింది. సో దిస్ ఈజ్ అశోక్ లేలాండ్ అనమాట. మనకి ఇమీడియట్ లెవెల్స్ అయితే ఇవి చూసుకోవాలి, వీటిల్లో మనం ఆపర్చునిటీస్ చూసుకుని సెటప్ చూసుకుని బయింగ్ ఆర్ సెల్లింగ్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఓఎన్జీసీ మనకి ఈ మధ్యనే మంచి ఆపర్చునిటీ ఇచ్చింది చూడండి. కావాలంటే మనకి సపోర్ట్ జోన్ తీసుకుని పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ టచ్ చేసింది, కిందికి వచ్చింది. అగైన్ సేమ్ మనకి ఆర్ఎస్ఐ క్లియర్ క్లూ ఇస్తుంది అనమాట. ఆర్ఎస్ఐలో మనకి మార్కెట్ కిందికి కాలేదు, బట్ ఆర్ఎస్ఐ కిందికి వెళ్ళిపోయింది. ఇట్ షోస్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్నర్ స్ట్రెంగ్త్, హిడెన్ బుల్లిష్ డైవర్జెన్స్ అంటాం. సో ఎప్పుడైతే మనకు ఇలా గ్యాప్ అప్ అయ్యి మనకి ఇక్కడ ఒక మంచి హై వాల్యూమ్ క్యాండిల్, ఇలా ఇంత హై వాల్యూమ్ క్యాండిల్ కనపడిందో దిస్ ఈజ్ అ బయింగ్ సిగ్నల్ అనమాట, క్లియర్ బై సిగ్నల్. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ ప్యారలల్ ఛానల్ బాటమ్ ఉంది కాబట్టి రివర్సల్ అయ్యే అవకాశం ఉంది, సో స్మాల్ మార్జిన్ ప్రాఫిట్కి చేసుకోవచ్చు. బట్ ఇట్ క్లోజ్డ్ అబౌవ్ ద ఛానల్ అనమాట, సో దట్ ఈస్ అ బుల్లిష్ సిగ్నల్ అనమాట. నెక్స్ట్ చూడాలి, రేపొద్దున గ్యాప్ డౌన్ అయితే మనకు మళ్ళీ 300-310 లెవెల్లో మంచి జరగవచ్చు. కాకపోతే ఇది బ్రేక్ అయితే మాత్రం ఈ 300 రేంజ్ ఓఎన్జీసీ మనకి చాలా కరెక్షన్ వచ్చే అవకాశం కనపడుతుంది. 250-240 లెవెల్ పడిపోయే అవకాశం ఉంది నా అనాలిసిస్ ప్రకారం. యూ కెన్ డూ యువర్ ఓన్ అనాలిసిస్. సో మనకైతే ఇమీడియట్గా 307 లెవెల్ అండ్ 340 లెవెల్ అనేది ఇమీడియట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అనమాట. దిస్ ఈస్ అనాలిసిస్ ఫర్ నెక్స్ట్ వీక్. ఇంకేమైనా స్టాక్స్ ఉంటే అనాలిసిస్ చేద్దాం. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏమైనా స్టాక్స్ రివ్యూ చేయమంటే రివ్యూ చేసి మన సోషల్ మీడియా గ్రూప్స్లో పెడదాము. దిస్ ఈస్ జస్ట్ నో బయింగ్ అండ్ సెల్లింగ్ కాల్, దిస్ ఈస్ జస్ట్ ప్యూర్ అనాలిసిస్ అనమాట. డోంట్ టేక్ ట్రేడ్ blindly on this calls, on this analysis అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ డే.